డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అందరికి కూడా ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ ఏపీ టీజీ తెలంగాణ ఇంటర్మీడియట్ అందరికి కూడా ఎగ్జామినేషన్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వాట్ అసలు మన దారి ఏది, మనం ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. చాలామంది కూడా మీ అందరికి తెలుసు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్. ఈ ఒక సౌరస్తా లాంటిది ఇంటర్మీడియట్ అనేది. మన తెలంగాణ భాషలో హైదరాబాద్లో ఒక సౌరస్తా అనమాట. ఒక 4 రోడ్లు కలయగా ఆ ఎటు పోతాం, ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది. ఎటు వెళితే మీకు మీ యొక్క దీన్ని బట్టి నిర్ణయం ప్రకారం ఎటు వెళితే బాగుంటుంది. స్టూడెంట్ యొక్క యాస్పిరెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఇంటర్మీడియట్ తర్వాత దారి ఏదని మన కథనం రాయింది. అన్ని గ్రూప్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు. ఇంజనీరింగ్, కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే మెడిసిన్తో పాటు మరెన్నో కోర్సులు ఉంటాయి ఇంటర్మీడియట్లో. ఆసక్తి, ఆప్టిట్యూడ్ ఆధారంగా కోర్సుతో ఎంచుకోవడం ముఖ్యం. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా కానీ. నేను వాడిని చూసి నేను బైపీసీ తీసుకుంటాను, వీడిని చూసి ఎంపీ తీసుకుంటాను, అది కాదు. మీకు ఇంట్రెస్ట్ ఏదుందో అది తీసుకోండి. ఏఎంఎల్, డాటా సైన్స్ వంటి కోర్సులకు డిమాండు. స్కిల్ ఆధారిత ప్రోగ్రాంలో జాబ్ మార్కెట్స్లో ఆఫర్. ఇంటర్మీడియట్ పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ముగిశాయి. దీంతో విద్యార్థులు ఇంటర్ తర్వాత ఏం చేయాలని ఆలోచన మొదలైంది. వీరంతా ఇప్పుడు భవిష్యత్తు అవకాశాన్ని దృష్టి సారిస్తున్నారు. ఎక్కువ మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మెజారిటీ. ఇంజనీరింగ్ అంటే జేఈ, ఎంసెట్, తెలంగాణ ఆంధ్ర ఎంసెట్. మెడిసిన్ అంటే నీట్, దానిలో నో డౌట్. మరి నేటి మేధాకాలంలో ప్రతి గ్రూప్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలా ఏ గ్రూప్ చదివినా ఆసక్తి, యాప్టిట్యూడ్ ఆధారంగా కోర్సు ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్నత విద్య, కెరీర్ అంశాలపై ప్రత్యేక కథనం అయితే ఈ వీడియోలో చూద్దాం. మనము సపోజు ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఒక ఎంపీసీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామందికి తెలిసింది ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాడు ఇంజనీరింగ్ అవుతాడని అనుకుంటారు. కానీ దానికి ఇంకా మరిన్ని కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు ఎక్కువ మంది లక్ష్యం బీటెక్. ఇందుకోసం జేఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఈఏపీ, తెలంగాణ తదితర ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంక్ కోసం కృషి చేస్తున్నారు. ర్యాంక్ ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సులు చేరుతున్నారు. అయితే ఎంపీసీ విద్యార్థులకు బీటెక్తో పాటు మరెన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరి ఇంజనీరింగ్తో పాటు ఉన్న అవకాశాలు ఏందో ఒకసారి చూద్దాం. మీరు స్టూడెంట్ ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ స్టాటిస్టిక్స్. అంటే బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి మీరు గేట్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. యూ కెన్ గెట్ ఇంటు ద ఐఐటీస్. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఇది 4 ఇయర్స్కి సంబంధించింది. తర్వాత ఐజర్ క్యాంపస్లలో కూడా ఉంటాయి. ఆల్రెడీ కూడా మరి ఐజర్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఐజర్ అప్లికేషన్స్ ఆన్ గోయింగ్. తెలుగు ఐఏఎస్ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐటి 2026కి సంబంధించి కోర్సులు, డిగ్రీ కోర్సులు, బిఎస్ కోర్సులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ కోర్సులు అంటే సియుఈటి, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా రన్ అవుతుంది. రీసెర్చ్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మరి ఎంపీసీ స్టూడెంట్స్కి ఉన్నాయి. ఒక జేఈ, తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా ఉండే, గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ అవకాశాలు. ఇంటర్మీడియట్తో నేను చదవలేను సార్, నేను ఇంటర్మీడియట్తో ఏదైనా జాబ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు ఉద్యోగాలు. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఉద్యోగాలు. పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు. నేను చదవలేను, నా వల్ల కాదనుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవమ్మ. ఇక తర్వాత కొంతమంది బైపీసీతో మరి ఓన్లీ డాక్టర్ అంటారు. డాక్టర్ అయిపోతాం మేము అనుకుంటారు. కానీ డాక్టర్ కాకుండా ఇంకెన్నో ఉన్నాయి. ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి బైపీసీ విద్యార్థుల లక్ష్యం ఎంబీబీఎస్లో చేరడమే. అయినా పరిమితమైన సీట్లు, తీవ్రమైన పోటీ కారణంగా అందరికీ మెడిసిన్ కోర్సులో ప్రవేశం లభించే అవకాశం రాదు. ఎందుకంటే మన దేశంలో 130,000 ఎంసెట్ మరి ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే అప్లై చేసేవాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. అంటే 1:20, అంటే 20 మందిలో ఒక్కళ్ళకే సీటు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మా అబ్బాయి బైపీసీ చేయగానే ఎంబీబీఎస్ వచ్చింది అనుకునేవాళ్ళు కళ.
అది మనం అంత హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హోప్స్ పెట్టుకుని చివరిసారిగా మరి నిరాశపడి రాలేదు అయ్యో బాధపడే కంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవడం బెస్ట్ బైపీసీ స్టూడెంట్స్కి. అదే ఎంపీసీ స్టూడెంట్ అంటే ఇంజనీరింగ్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. ఈవెన్ వరస్ట్ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏదో కాలేజీలు వచ్చింది. ఈ బైపీసీలో ఎంబీబీఎస్ అనేది గ్యారంటీ, నో గ్యారంటీ లేని జాబ్ ఇది, నో గ్యారంటీ లేని వస్తువు ఇది. నీట్ యూజీ కోసం సీరియస్గా ప్రిపరేషన్ సాగించి బైపీసీ విద్యార్థులు కోరుకున్న సీట్లో లభించకున్న నిరాశ చెందాల్సిన పని లేదు. నేను చెప్పింది ఎక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బైపీసీ విద్యార్థులకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ కోర్సులు ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ ఏ విధంగా వెళ్తారు, ఎంపీసీ బీటెక్ బీఎస్సీ. ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు, లా చేయొచ్చు, డిఫెన్స్ చేయొచ్చు. బైపీసీ డెంటల్ మెడిసిన్, తర్వాత ఎంబీబీఎస్ బీఎస్ ఆయుష్ చేయొచ్చు, ఫార్మసీ చేయొచ్చు, తర్వాత అగ్రికల్చర్ చేయొచ్చు. బైపీసీ వాళ్ళకి ఎంబీబీఎస్, నీటు, ఫార్మసీ, అగ్రికల్చర్, పారామెడికల్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సిఈసీ స్టూడెంట్స్, సిఈసీ వాళ్ళకి సిఏ చేయొచ్చు, మంచి డిమాండ్ అమ్మ. మరి సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, కామర్స్, ఎంఈసీ, సిఏ మంచి జాక్పాట్ లాంటి చదవటం చాలా కష్టం. బీకామ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, తర్వాత హెచ్ఈసీ స్టూడెంట్ బీఏ చేయొచ్చు, జర్నలిజం చేయొచ్చు, లా చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ విధంగా స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే మనము బీఎస్సీలో బయోటెక్నాలజీ, బీఎస్సీ స్టూడెంట్స్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ స్పెషలైజ్, ఫార్మాకాలజీ, బీఫార్మసీ, ఫార్మాటీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీస్, పౌల్ట్రీ సైన్స్, పారామెడికల్ కోర్స్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి ల్యాబ్ కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత సిఈసి, ఎంపీసీ విద్యలు, సిఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు, కార్పొరేట్ రంగం ఉద్యోగులు. వీరు ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ని అభ్యసించారు. డిగ్రీ స్థాయిలో బీకాము, ఆ తర్వాత ఎంకాము, ఎంబీఏలో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా టాలీ మంచి జాబ్స్ వస్తాయి. టాలీ, వింగ్స్, ఫోకస్ ఫీచర్ అంటే అకౌంట్ సాఫ్ట్వేర్లోను కోర్సు కొలువులు మీరు దక్కించుకునే అవకాశం ఉంది. హెచ్ఈసీ స్టూడెంట్స్ అంటే హ్యుమానిటీస్ విద్యార్థులు సైతము బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్, ఇవన్నీ సోషల్ ఆర్ట్, మరి జర్నలిజంకి సంబంధించి ఇవన్నీ కూడా హెచ్ఈసీ స్టూడెంట్ చేసుకుని చాలా అవకాశాలు ఉంటాయమ్మ. ఓవరాల్గా ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, సిఏ కోర్సులు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఉంది. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించిన డేటా అయితే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివిన విద్యార్థులకైనా అందుబాటులో మంచి మార్గం. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ తదితర కోర్సులు అయితే 5 ఏళ్ల వ్యవధిలో ఉండి ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఒకే సమయంలో బ్యాచిలరు, పీజీ సర్టిఫికేట్ లభిస్తాయి. 3 ఏళ్ల కోర్సు తర్వాత కొనసాగటం, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ బయటికి రావటము. తర్వాత నిపుణుల సలహా, ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ఆసక్తి, యాప్టిట్యూడ్, అభ్యాసన సామాను పరిగణలోకి తీసుకుని కోర్సుని ఎంపిక చేసుకుని నిపుణులు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయినాయి కాబట్టి ఇంటర్ రాసిన విద్యార్థులు తమ కెరీర్ గమనంలో కీలక దశ చేరుకుంటారు. ఈ దశలో తీసుకునే నిర్ణయము యావత్ కెరియర్ జీవితాన్ని ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తు మొత్తము అదే ప్రభావితం అవుతుందమ్మా. అందుకే అందుబాటులో ఉన్న అవకాశాల గురించి అన్ని కోణాలు సమగ్రంగా తెలుసుకుని రకరకాలుగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి. ఆసక్తిని, అవకాశాలను పరిగణలోకి తీసుకుని నచ్చిన కోర్సులో చేరితే భవిష్యత్తులో ఉజ్వల కెరీర్ అవకాశాలు అయితే సొంతం చేసుకుంటాయి. ఇది స్టూడెంట్స్ ఏ గ్రూప్ అయినా అవకాశాలు అనేకం, ఏ గ్రూప్ అయినా. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ తీసుకోవాలి. నీకు ఎంపీసీ ఇంట్రెస్టా తీసుకో, నో ప్రాబ్లం. బైపీసీ ఇంట్రెస్టా తీసుకో. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్ బైపీసీ తీసుకున్నారు, పేరెంట్స్ ఎంపీసీకి వెళ్ళమంటారు. చదివేది స్టూడెంటా పేరెంటా అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్ ఏది కావాలంటే అది ఇప్పించండి. ఫైనల్గా ఎంపీసీ కావాలంటే ఎంపీసీ ఇప్పించండి, బైపీసీ కావాలంటే బైపీసీ ఇప్పించండి. అంతేగాని మీ కోరిక ప్రకారము మీ కోరికను వాళ్ళ మీద, స్టూడెంట్స్ మీద ఏ పేరెంట్స్ కూడా రుద్దటానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆసక్తి ఆధారంగా కోర్సు ఇదిగో
మీకు ఎంపీసీ ఉంటే ఎంపీసీ తీసుకో, బైపీసీ ఉంటే బైపీసీ. కొంతమందికి మ్యాథ్స్ సరిగా రావు, సరే బైపీసీకి వెళదామని ఉంది. ఇక 2 రాని వాళ్ళు సిఈసి, హెచ్ఈసికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జర్నలిజం కోర్సులు కూడా బాగానే ఉంటాయి. ఇక యాప్టిట్యూడ్, అభ్యసన సామర్థ్యం ముఖ్యం. ప్రత్యామ్నాయ కెరియర్ మార్గాలు తెలుసుకోవాలి. కాలేజీ ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరము. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఇంటర్మీడియట్ అనేది ఒక సౌరస్తా లాంటిది. ఈ జంక్షన్ పాయింట్, సౌరస్తా అంటే ఒక 4 రోడ్ల కలయిక. ఇది ఇంటర్మీడియట్. మీరు ఇటు పోతారా, ఎటైనా పోవచ్చు. కానీ మంచి అవకాశాలు ఉంటే మీలో టాలెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా తీసుకోండి, ఇవాళ రేపు ఇంజనీరింగ్ తీసుకోండి. ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కూడా చాలామంది కూడా టాలెంట్, స్కిల్ లేక చాలామంది రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి ఎంబీబీఎస్ సీటు, ఎంబీబీఎస్ చదివి కూడా వాళ్ళల్లో స్కిల్ లేక చాలామంది ప్రాక్టీస్ చేయకుండా ఉండేవాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. మెయిన్ ఏంటంటే ఏ రంగంలోనైనా తీసుకోండి, ఓవరాల్గా స్కిల్ ఇంపార్టెంట్. ఆ రంగంలో, ఆ డొమైన్లో స్కిల్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ డొమైన్లో స్పెసిఫిక్ స్కిల్స్. నాకు తెలిసిన కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ వేయటం కూడా రాదు. దే డోంట్ నో హౌ టు డూ ద ఫస్ట్ ఎయిడ్. ఇంక వాడు ఎంబీబీఎస్ ఏంది మరి కోట్లు చదివి, మరి లక్షలు కోట్లు, 2 కోట్లు, కోటి రూపాయలు ఎన్ఆర్ఐ సీట్లు చదివిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ చేయటం కూడా రాదు. అలాంటి స్టూడెంట్ చాలామంది ఉన్నారు. మరి దానివల్ల సమాజానికి అంతమంది ఉపయోగకరంగా ఉండదు. జస్ట్ వాళ్ళు ఏదో డిగ్రీ వస్తుంది, దాని ఫ్రేమ్ కొట్టుకుని వేలాడ తీసుకుంటారు. కాబట్టి అంతమించి ప్రయోజనం ఏమీ లేదు స్టూడెంట్స్. అందుకని మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఎంపీసీ తీసుకున్నారా, అదేవిధంగా బైపీసీ తీసుకున్న, స్కిల్ ఇంపార్టెంట్. మీకు స్కిల్ ఉంటే మీ యొక్క వృత్తిలో, మీ యొక్క ప్రొఫెషనల్ స్టైల్ లైఫ్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఇంటర్మీడియట్ తర్వాత ఏ దారి, సౌరస్థాలో మనం ఏ విధంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. కెరీర్ గైడెన్స్ కావాలంటే మన దగ్గర అన్ని రకాలైన మెంటర్షిప్ ఉంది. మన కెరీర్ గైడెన్స్ అప్రోచ్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.